గురువుగారు చేసిన పనిని శిష్యుడు చేయకుండా ఉంటే బెటర్. తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి రావడానికి సంపూర్ణ రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చింది. డ్వాక్రా రుణమాఫీ అని హామీ ఇచ్చింది. మీరెవరు డబ్బులు కట్టక్కర్లేదు, మేము రాగానే కడతాం అని చెప్పారు. తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు, కానీ ఆయన కట్టలేదు. దాని పర్యవసానం ఏమైపోయింది? నెలల తరబడి అక్కడ అప్పులు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వడ్డీల మీద వడ్డీలు పడతా సాగింది. చివరికి ఆయన 85,000 కోట్ల రూపాయల అప్పు తీర్చాల్సి ఉంటే 17,000 18,000 కోట్లు తీర్చారు. ఇది కాస్త 100కి 90% వడ్డీలకు వెళ్ళిపోయింది. దాంతో రైతులు రుణ బాధితులుగా మిగిలారు. సిబిల్ స్కోర్ పడిపోయింది. డ్వాక్రా మహిళల పరిస్థితి అట్లాగైపోయింది. వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. ఆ ఇంపాక్ట్ ఆయనకి 2019లో దెబ్బతీసింది. ఇప్పుడు రైతు రుణమాఫీ మీరెవరు డబ్బులు కట్టద్దు, బిల్లులు కట్టద్దు అని, అప్పులు కట్టద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఆయన వచ్చేసి 100 రోజులు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. రుణమాఫీ ఊసెత్తట్లేదు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయేలోపు సెట్ చేస్తాం, అయిపోయాక సెట్ చేస్తామని చెప్తున్నారు. రైతు బంధుది అట్లాంటి గొడవే ఉంది. రేట్లు పెంచుతామన్నారు, అది జరగలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రైతులకి నోటీసులు వస్తున్నాయి అప్పు తీర్చమని. మార్చి నెల కదా, నోటీసులు వస్తున్నాయి అప్పు తీర్చమని, లేకపోతే దాన్ని రీషెడ్యూల్ చేసుకోమంటున్నారు. ఇప్పుడు అది గనక చేయకపోతే వాళ్ళు డిఫాల్ట్ అవుతారు. అప్పులు తెచ్చి చెయ్యాలి, లేదా మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అటెట్లో అయితే అప్పు తీర్చేసినట్లు లెక్కలు చూపెట్టి మళ్ళీ అప్పు తీసుకున్నట్లు లెక్క చూపెట్టి చేయాల్సి వస్తుంది. ఈవెన్ ప్రైవేట్ బ్యాంకులు కూడా అట్లా చేయాల్సి ఉంటుంది. అందుకు బ్యాంకుల వాళ్ళకి మళ్ళీ లంచాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పెద్ద తతంగం. ఇప్పుడు ఇప్పటికైనా రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి, అలాగే మహిళలకు ఇస్తానంటూ 1500కి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్కు ఉంది.